హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు ఈ వీడియోలో కరకరలాడే కారం బూందీ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి। అచ్చం బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి। మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి। ముందుగా అయితే 200 గ్రామ్స్ శనగపిండిని అయితే జల్లించి అయితే తీసుకున్నానండి। ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం జల్లించి పెట్టుకున్నటువంటి శనగపిండిని అయితే వేసుకోవాలి। శనగపిండిలోనికి 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి। ఈ విధంగా బియ్యం పిండి వేసినామంటే కారం బూందీ క్రిస్పీగా వస్తుంది। ఇప్పుడైతే కొన్నిగా వాటర్ని వేసుకుంటూ అయితే పిండిని అయితే కలుపుకోవాలి। వాటర్ ఒకేసారి వేయకుండా కొన్నిగా వేసుకొని అయితే కలుపుకోవాలండి। కొలతలలో చెప్పాలంటే 1 గ్లాసు శనగపిండికి 3/4 గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి। ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే సరిపోతుంది। ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలండి। ఒక స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి। అప్పుడే కారం బూందీ అయితే క్రిస్పీగా వస్తుందండి। ఇప్పుడైతే కొంచెం పిండి వేసి చూద్దాం। ఇలా పిండి వేసామంటే పిండి అయితే తొందరగా పైకి తేలిపోవాలి। ఇప్పుడు ఇలా అయిందంటే ఆయిల్ బాగా వేడిగా ఉందని అర్థం। ఇప్పుడు ఒక బూందీ గరిటెని అయితే తీసుకొని అయితే గరిటెతో పిండిని వేసి లైట్గా అయితే ఇలా స్ప్రెడ్ చేసామంటే పూసగా అయితే కారం బూందీ అయితే పడుతుందండి ఆయిల్లోకి। ఈ విధంగా పెనం పట్టుకొని లైట్గా ఇలా ట్యాప్ చేసామంటే గరిటెని సరిపోతుంది, పిండి ఏమీ లేకుండా వచ్చేస్తుంది। ఇదే ప్రాసెస్లో అయితే మనం అయితే ఫ్రై చేసుకోవాలి। మధ్యలో కలుపుకుంటూ అయితే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కారం బూందీని అయితే రెడీ చేసుకోవాలండి। మనం ఒక చేత్తో ఇలా పట్టి చూసామంటే క్రిస్పీగా రావాలి। అలా ఉందంటే ఫ్రై అయిపోయిందని అర్థం। మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేంత వరకు పెట్టామంటే చల్లారిన తర్వాత మరీ కలర్ ఎక్కువ అయిపోతుందండి। ఈ విధంగా లేకుండా అయితే చూసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి। ఇదే ప్రాసెస్లో అయితే మనం కారం బూందీని అయితే రెడీ చేసుకోవాలి। చూసారా ఎంత బాగా పడుతుందో। ఇలా చేసుకున్నామంటే అచ్చం బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఇదే ప్రాసెస్లో పిండిని మొత్తం అయితే వేసుకొని అయితే కారం బూందీని అయితే రెడీ చేసుకోవాలి। ఇప్పుడైతే పల్లీలు జీడిపప్పులను అయితే ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు పల్లీలను అయితే ఫ్రై చేసుకొని అయితే కారం బూందీలోనికి అయితే వేసుకోవాలి। చివరగా అయితే కొంచెం కరివేపాకు ఎండుమిర్చీలు కూడా ఫ్రై చేసి తీసుకోవాలండి। ఈ విధంగా పచ్చి కరివేపాకుని అయితే ఫ్రై చేసుకొని అయితే తీసుకోవాలి। ఇప్పుడైతే ఒక 4 ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నామంటే కారం బూందీకి బాగుంటుందండి। ఇప్పుడైతే మసాలాలు బాగా అర్థం అవ్వాలని ఇలా నేను సపరేట్గా వేసి చూపిస్తున్నానండి। 1 స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ వరకు వేయించిన పొడిగొట్టుకున్నటువంటి జీలకర్ర పొడి, రుచికి సరిపడు సాల్టు, ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి కారం బూందీని అయితే వేసుకొని అయితే ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి। అంతేనండి, ఇలా చేసామంటే కారం బూందీ అయితే రెడీ అయిపోతుంది। మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి। అంతేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।